ఇక్కడ ప్రజలు చాలా మంది కూడా దరఖాస్తులు పట్టుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా లేదని చెప్పేసి కూడా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. మాట్లాడడం దీనికి సంబంధించి రజనీ గారు మనతో ఉన్నారు. చాలా సమస్యల పైన కూడా పోరాటం చేసి ఆర్టీసీల పట్ల కావచ్చు, ఇతర ఒంటరి మహిళలకు ఏ ఇబ్బందులు జరిగినా కూడా ప్రతిసారి పోరాటం చేస్తుండే. ఇప్పుడు నాకే సమస్య ఉందని చెప్పేసి కూడా ప్రజానికి వచ్చారు. మాట్లాడదాం. మాకు చెప్పండి, ఎటువంటి సమస్య పైన? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ప్రజావాణి స్టార్టింగ్ లోనే నా ఊర్లో సమస్య తీసుకొచ్చాను ఇక్కడికి. ఎందుకంటే మాది కాళేశ్వరం కెనాల్లో దాదాపు 14 ఎకరాల భూమి నష్టపోయినాం. దానికి కొందరేమో కోర్టులో వేసుకున్నారు, మేమేమో అప్పీల్ పెట్టుకున్నాం. మేము ల్యాండ్ మా 2 ఎకరాల 17 గుంటల వరకు మాకు షేర్ చేసిన అమౌంట్ మీద మేము తీసేసుకున్నాము. కోర్టులో వేసుకున్న వాళ్ళకేమో దాదాపు ఇప్పుడు 1 crore వచ్చినాయి. అవి కూడా మాది ఒకప్పుడు 45 ఎకరాల భూమి, అదంతా మా తాతల ఆస్తి. అది మా మామయ్యది, 1 గుంట సంపాదించిన భూమి కూడా కాదు మాది. అదంతా ఆయన పేరు మీదనే వస్తుంది. ఇప్పటికీ కూడా కోర్టులో వేసిన 1 crore వచ్చినాయి సార్. 1 crore లో మాకు ఒక 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఒక 2 ఎకరాల 17 గుంటలు మేము ముగ్గురం సార్. తర్వాత మేము పెద్దవాళ్ళము. తర్వాత మా మరిదికి ఈయనకు వచ్చిన డబ్బులు ఆయనకు వచ్చినాయి. ఆయనకే మా అత్తమ్మ పేరు మీద వచ్చినాయి కూడా ఆయనకే ఇస్తాడు. మాకు మాత్రం మా చిన్న మరిదికి నాకు మాత్రము ఎప్పుడు అడిగినా కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డా, పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళని కూడా ట్రాక్ లో పెట్టుకొని వాళ్ళకు తడిపి డబ్బులు తడుపుతాడు. గజ్వేల్ కోర్టులో వేసినా కూడా ఆడ లాయర్లకు డబ్బులు తడపడము. 2.5 లక్షలు 3 లక్షలు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు లక్షలు తడుపుతుంటాడు. అక్కడ కూడా పోలీసు వాళ్ళు అమ్ముడు పోయినారు. మా జేదాపూర్ పిఎస్ మొత్తము ఒకసారి కేటీఆర్ గారు అన్నారు కదా, ఇది సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్ లా లేకపోతే సమస్యలు తీర్చేదే అంటే, కేటీఆర్ గారు మీరు కూడా తెలుసుకోండి, నేను కూడా ఒక ఆడబిడ్డను, మేము గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆడపడుచులం, మేము నమ్మి మేము కేసీఆర్ గురించి ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు మేము నష్టపోయినా సరే మాకు కాళేశ్వరుడు అంటే ఈశ్వరుడే మా సన్నిధిలోకి వస్తుండు అన్నంత సంతోషంతో మేము ఇచ్చాము. నష్టపోయినాం కానీ మాత్రం ఒక హ్యాపీనెస్ తో మేము ఇచ్చాము. మరి మేము కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో ఉండి కూడా, ఆయన ఇంతకుముందు సీఎం అయినా ఇప్పుడు కూడా మాకు ఒక తండ్రి లాంటి వారు వాళ్ళు. మాకు ఇప్పుడు అక్కడ కూడా తనే ఎమ్మెల్యే. మరి మా సమస్యను గ్రామ పంచాయతీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీకు మా జేదేపూర్ మీకు 8 కిలోమీటర్లు, గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ మాకు ఒక 8 కిలోమీటర్లు, మాది మండల్ హెడ్ క్వార్టర్ కూడా. చుట్టూ పదూర్ల నుండి కూడా మా విలేజ్కే రావడము, బస్ ఎక్కడానికి ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కటి, ఒక మార్కెట్ కానీ ప్రతి ఒక్కటి షాపింగ్ కానీ, సాటర్డే పెద్ద మార్కెట్ అవుతుంది అక్కడ, ఒక ఎట్లా మార్కెట్ అవుతుంది, గోవుల మార్కెట్ అవుతుంది. ఆ గోవుల మార్కెట్కు కూడా మా మరిది ఈ డబ్బులు తీసుకుపోయి వచ్చిన డబ్బులు మొత్తం కట్టుకోలకు అమ్మడానికి, దానికి ఒక రక్తపాతమే మా ఊర్లో వస్తుంది. దానికి కూడా నేను ఒక భగవంతుడి దగ్గరకు ఒక యజ్ఞం కూడా చేసిన, సాధించిన. మా ఊర్లో నీళ్లు రావాలి అని అంటే మల్లనగుట్ట దగ్గరనే పక్కనే కెనాల్లో వాటర్ కూడా వచ్చినాయి. రక్తపాతం ఉండొద్దు మా ఊర్లో నీళ్లు రావాలి అని చెప్పి, గంగమ్మ తల్లి పారాలి అని అంటే వచ్చింది. దసరా ముందే మా విలేజ్లకి వాటర్ కూడా వచ్చినాయి. చాలా సంతోషం. అది మల్లన్న సాగర్ నుండి వచ్చినాయా, కాళేశ్వరం నుండి వచ్చినాయా కాదు, మా విలేజ్ లో వాటర్ వచ్చినాయి. చాలా సంతోషం. ఈ సమస్యల మీద ఇంకొకటి ఏంటంటే, అక్కడ వాష్రూమ్స్ సార్. ఇప్పుడు ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లో ఇంతవరకు సర్పంచే లేడు, ఏ సమస్యను కూడా ఎక్కడ చెప్పుకోవడానికి లేదు. అక్కడ ఒక గ్రామాధికారి అని అంటే మేము గ్రామ పంచాయతీలకు పోతే ఒక ఆయనకి ఇస్తే ఆయనను కూడా మాటలలో పెట్టి వీళ్ళు అడగరు. ఆ అప్లికేషన్ అక్కడే ఉంటుంది, ఏ సమస్య కూడా మీద స్పందించరు. అదేవిధంగా కమల్నాథం గారు రాగానే, మా మామయ్య కమల్నాథం అంటే, ఆయన మాటలకు ఫిదా అయిపోయి ఇదైపోయి అసలు ఏ సమస్య కూడా ఇది చేయట్లేదు. మేము పోయినా వేస్టే, అక్కడ కూడా ఏ సమస్య ఎక్కడ ఉండాలని అక్కడే ఉంటుంది సార్. వచ్చిన డబ్బులన్నీ అక్కడ మేము కోర్టులో వేసినా కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వట్లేదు. ₹1 కోటి వచ్చిన భూమి విషయంలో మరి అవన్నీ ఎట్టిపోతున్నట్టు, నిజా ₹1 కోటి అతను ఏం చేసుకుంటాడు? ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు కొడుకులే చూసుకోవాలి కదా అతన్ని. అయితే మేము మా మామయ్య కూడా చెప్తున్నాం, మీ వరకు ఉంచుకోండి మామయ్య, మాకు షేర్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటుంటే కూడా, ఒక్క ల్యాండ్ డబ్బులే కాకుండా ఇతరత్ర మాకు ఫ్లాట్లు కూడా వచ్చినాయి సార్. కాళేశ్వరం కెనాల్ కు సంబంధించి ఒక 600 గజాలు, అంటే ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్, ఇప్పుడు ఫ్లాట్లు వేసి 600 గజాలు 400 గజాలు అన్ని మెయిన్ రోడ్కే ఫ్లాట్లు కూడా వేరే వాళ్ళకు 3 లక్షలకు 2 లక్షలకు అగ్రిమెంట్ చేసి ఇస్తున్నాడు. అవి కనీసం మాకు ఒక్కొక్క ఫ్లాట్ ఇవ్వమని అంటే కూడా ఇవ్వట్లేదు. మొన్న రీసెంట్ లో 1 వీక్ లో 18 లక్షలు వచ్చినాయి సార్. వచ్చి కూడా వారం రోజుల నుంచి మేము అడుగుతుంటే కూడా, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, పోలీస్ స్టేషన్లో ఇచ్చుకోండి, మీరు ఎక్కడన్నా చేసుకోండి అని ఇలాంటి సమాధానాలు మొండి వైఖరిగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకొకటి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి కదా, సర్పంచ్ లేడు. అక్కడ బస్ స్టాప్ లో, నేను కూడా ఆర్టీసీ ఎంప్లాయీ సార్, బస్ స్టేషన్ లో
కాంట్రాక్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కానీ వాష్రూమ్ డోర్లు తీసుకుపోయారు సార్. దూర ప్రాంతాల నుండి మా విలేజ్కి మారుమూల గ్రామాల నుంచి కూడా మా విలేజ్కి వచ్చే ఏ బస్ కోసం కానీ ఒక ఆటో ప్రతి ఒక్క దానికి ఫెసిలిటీ అక్కడ ఆగిపోతారు. ఏ బస్సు వచ్చినా ఎక్కడికి వెళ్ళడానికి డిస్ట్రిబ్యూట్ అవుతారు. మరి అక్కడ కనీసం మహిళలకి వాష్రూమ్స్ ఏ విధంగా మన డిబేట్లో కూడా పాల్గొందామంటే నా కరెంటు ఇష్యూ వల్ల నేను పాల్గొనలేకపోయినా దీనివల్ల ఎందుకంటే నేను ఆర్టీసీ ఎంప్లాయీనైనా మహిళనే, మా ఇబ్బందులు ఎలా ఉంటాయనేది మాకు తెలుసు. వాష్రూమ్ డోర్లు కూడా తీసుకుపోయారు సార్ కాంట్రాక్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా. మరి ఏం చేస్తున్నారు అధికారులు, ఏం చేస్తున్నారు? ఓకే, సర్పంచ్ లేకపోయినా సర్పంచ్ కింద ఒక వార్డు మెంబర్ కానీ ఇంకా చాలా ఇతరత్ర పోస్టులలో ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి కేసీఆర్ కాన్స్టిట్యున్సీలోనే ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా వేరే వాళ్ళు ఏ రకంగా చెప్పుకుంటారు ఈ సమస్యలకి? కొంచెం ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా మా విలేజ్లో డబ్బులకే ఫోన్ పే చేయి, మేము ఒక ఇద్దరు సమస్య ఉంటే పక్కకు తీసుకుపోతాడు పోలీసు వాళ్ళు. అంటే ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు, వేరే విధంగా ఆలోచించుకోవద్దు. వాళ్ళ వ్యక్తిత్వం గురించి నేను చెప్తున్నా. ఫోన్ పే చేయి, నేను నీకొక న్యాయం నాకో న్యాయం, ఆ విధంగా కొన్ని ఇప్పుడు మాకు సంబంధించిన భూమి మేము తినట్లేదు సార్. వచ్చిన డబ్బులు పోలీసులకి కోట్లకి అక్కడే పోతున్నాయి డబ్బులన్నీ. మేము మాత్రం మామయ్య అని ఎంత అర్థించినా కూడా మాకు ఇవ్వట్లేదు సార్. మీరు చూస్తున్నారు నేను ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నానో ఇక్కడ ఉద్యోగం విషయంలో. కానీ నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది అని అంటారు. గవర్నమెంట్ జాబ్ 10 సంవత్సరాల నుంచి నేను డిస్టర్బ్ అవుతున్నా. మరి నాకు గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా సరే నాకు వచ్చినా ఇవ్వకండి, మీ వరకు మీకు ఉంచుకోకుండా మా మరిదికి కేవలం ఒక్క కొడుకే ఇచ్చుకుంటూ మరి మీకు నేను పెన్షన్లు బంద్ చేపిస్తా, అప్లికేషన్ పెడతా. ఇప్పుడు ప్రజావానికి వచ్చింది కూడా నేను పెన్షన్ బంద్ చేపిస్తా, అప్లికేషన్ పెడతా. వాళ్ళకి పెన్షన్లు రావద్దు, మళ్ళీ రేషన్ కార్డు బంద్ కావాలి. మరి మా మామయ్యకి కనీసం 50 లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టుకున్నా, ఫ్లాట్లు కొనుక్కున్నా ఆయన దిల్దార్గా బతుకుతాడు సార్. అయినా కూడా మా మరిది మెడ మీద కత్తి పెట్టి రాగానే డబ్బులు లాక్కపోతాడు. మరి అది ఒక్కడికే స్వతంత్రమా? మేము ముగ్గురం ఉన్నప్పుడు మా ముగ్గురికి షేర్ ఇవ్వాలా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నాలాంటి మహిళలు చాలా మంది బాధపడుతున్నాం సార్. అసలు మెడ మీద కనీసం ఒక పుస్తలు లేకుండా అమ్ముకొని కట్టుకున్న భర్తల వల్ల బాధలు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటేంటంటే ఇంట్లోకి వెళ్లకుండా పిల్లల్ని సాదుకోవాలి కాబట్టి ఏదో ఒక విధంగా వాడు తాగుబోతాయినా తిరిగిపోతాడని పిల్లల్ని సాదుకోవాలి కాబట్టి మేము బయటికి వెళ్ళి పనులు చేసుకుంటున్నాము. అక్కడ కూడా అవకాశవాదంగా తీసుకుంటున్నారు. వాటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి. నేను ఆడపిల్లల్ని ఒక కమాండర్గా ఉండండి, మీరు ఏ రకమైన ట్రాక్లకి పోవద్దు. అది ఉద్యోగ పరంగా కానీ బయట బస్సులో కూడా నేను కొన్ని దృశ్యాలు చూస్తున్నాను, తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళలారా మీరు జాగ్రత్తగా ఉండండి. మనం చేసే వృత్తిపరంగా కానీ బయట కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. మగవాళ్ళని కూడా ట్రాక్లో పెట్టుకొని మహిళలు కూడా, నేను మహిళనైనా కూడా అందరి నేచర్ ఒకే విధంగా ఉండాలని లేదు. మహిళలు కూడా మీరు చాలా మీ నీచమైన బుద్ధి, అందరు మహిళలు ఒకటే అని చెప్పేసి ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉచిత పథకాన్ని కూడా ఒక రకంగా బ్లేమ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. బీ సీరియస్. సీఎం గారికి కూడా ఇప్పుడు మీరు కేవలం ఎలక్షన్ల మూమెంటే కాదు, ఎలక్షన్లు అనేది ఓటు ఎవరికి వేస్తారో వాళ్ళకి వేస్తారేమో, కానీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు 10 సంవత్సరాలలో ఆ విధంగా నష్టపోయినాం. ఇప్పుడు 1.5 year అవుతుంది. మరి మీరు ఇన్ని ఇన్సిడెంట్లు అయినా కూడా ఏ మాత్రం కూడా మీకు చిత్తశుద్ధి లేదనేది, నేను ఒక కాంగ్రెస్ అంటే నాకు అభిమానం, బట్ నేను లేడీని కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఏ గవర్నమెంట్ అయినా మీ చిత్తశుద్ధి లేదు, ఎందుకు ఈ విధంగా ఇంత నెగ్లెన్సీ ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మీకు మీడియా ద్వారా విన్నవిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.